వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. 10th క్లాస్లో భాగంగా మనకి మ్యాథ్స్కి సంబంధించి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అండి. 2 వేరియబుల్కి సంబంధించి మనకి 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుందండి. దీనికి సంబంధించి మనకి 1 మార్క్ క్వశ్చన్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ అండి, జనరల్ ఫార్మ్ ఆఫ్ ఈ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ ఈజ్, మనం మామూలుగా అయితే జనరల్ ఫార్మ్ అడుగుతాడండి. జనరల్ ఫార్మ్ అంటే మనం మామూలుగా ఇప్పుడు 2 వేరియబుల్స్ కాబట్టి ఎక్స్ అండ్ వై అయితే మనకి వేరియబుల్ యొక్క డిగ్రీ 1 అయితే దాన్ని లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అంటాం. దాని ఫామ్ ఏంటంటే ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఏబి నాట్ ఈక్వల్ టు 0 అండి. ఇక్కడ జనరల్ ఫామ్ లీనియర్ ఈక్వేషన్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అయితే, అలాగే లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ కెన్ బి రిప్రజెంటెడ్ గ్రాఫికల్లీ. మనకి లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ గ్రాఫికల్లీ రిప్రజెంట్ మామూలుగా అయితే మనకి ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ అవుతుందండి. గ్రాఫ్ మీద రిప్రజెంట్ చేస్తే మనకి ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ అవుతుంది. మనకి లీనియర్ ఈక్వేషన్ అంటే ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0, ఇది మనకి ఒక స్ట్రైట్ లైన్ కాబట్టి గ్రాఫికల్లీ అంటే ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ అవుతుంది. అదే మనకి అడుగుతా ఒకసారి 1 మార్క్ క్వశ్చన్ కింద అడుగుతాడు, ఆల్వేస్ ఈజ్ ఏ స్ట్రైట్ లైన్. అలాగే థర్డ్ వన్ అండి, ద కాస్ట్ ఆఫ్ 2 పెన్స్ అండ్ 5 పెన్సిల్స్. ఇక్కడ 2 పెన్స్ అండ్ 5 పెన్సిల్స్ ఈజ్ కాస్ట్ 20 అన్నాడు. ఎక్స్ప్రెస్ ద డేటా ఈజ్ లీనియర్ ఈక్వేషన్ కింద రాయమంటున్నాడండి. ఇలా ఇస్తాడు ఒకసారి. లెట్ ద కాస్ట్ ఆఫ్ 1 పెన్ అండి. 1 పెన్ ఏమనుకుంటే ఎక్స్ అనుకుంటే, మళ్ళీ అగైన్ కాస్ట్ ఆఫ్ 1 పెన్సిల్ అండి. 1 పెన్సిల్ వై అనుకుంటే మనకి 2 పెన్స్ అండి. 2 పెన్స్ అలాగే ప్లస్ 5 పెన్సిల్స్. వాటి యొక్క కాస్ట్ ఎంత అంటే 20 రూపీస్ అండి. ఇక్కడ 2 పెన్స్ అంటే 2 ఇంటూ 1 పెన్ ఎక్స్ అయితే 2 పెన్స్ ఏమవుతుందంటే 2x అవుతుంది. అలాగే 5 ఇంటూ 1 పెన్సిల్ వై అయితే ఇక్కడ 2y అవుతుందండి. 2y ఈజ్ ఈక్వల్ టు 20 అవుతుంది. ఇది మనకి ఒక లీనియర్ ఈక్వేషన్ కింద ఇచ్చిన డేటాని మనం లీనియర్ ఈక్వేషన్ కింద రాయమంటే మనకి ఇది ఆన్సర్ అండి. 2x ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ టు 20. ఫార్మ్ ఏ pair of linear equation for the given information అండి. 6 apples and 5 mangoes are together cost 270 rupees, whereas 5 apples and 3 mangoes together cost 190 rupees అండి. ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, వాటిని మనం లీనియర్ ఈక్వేషన్ ఫామ్లో వాడ ప్రాబ్లం అండి. మనం లీనియర్ ఈక్వేషన్ ఫామ్లో రాయాలి. ఇక్కడ మనకి ఎస్సీఆర్టీలో మనకి లాస్ట్ ఇయర్ 3 మోడల్ పేపర్స్ ఇచ్చారండి. దాంట్లో క్వశ్చన్స్ ఇవి. మన సొల్యూషన్ చూద్దామండి. లెట్ కాస్ట్ ఆఫ్ 1 యాపిల్ అండి. 1 యాపిల్, ఒక యాపిల్ యొక్క కాస్ట్ మనం ఎక్స్ అనుకుందాం. అలాగే యాపిల్ యొక్క కాస్ట్ అండి. అలాగే కాస్ట్ ఆఫ్ 1 మ్యాంగో అండి. మ్యాంగో వై అనుకుంటే మనకి ఇక్కడ 6 యాపిల్స్, 6 యాపిల్స్ ప్లస్ 5 మ్యాంగోస్ అండి. కాస్ట్ ఎంత అంటే 270 రూపీస్. కాబట్టి 6 ఇంటూ ఒక యాపిల్ కాస్ట్ ఎక్స్ అయితే 6x అవుతుంది. అలాగే 5 ఇంటూ వై, ఒక యాపిల్ ఒక మ్యాంగో కాస్ట్ వై అయితే 5y అండి ఈజ్ ఈక్వల్ టు 270. అలాగే ఇక్కడ 5 యాపిల్స్ అండి ప్లస్ 3 మ్యాంగోస్. ఇక్కడ 5 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 ఇంటూ వై, ఇక్కడ మన కాస్ట్ ఎంత అంటే 190 రూపీస్ అండి.
ఇక్కడ అంటే మనకి లీనియర్ ఈక్వేషన్ ఫామ్లో రాస్తే సరిపోతుంది. మనకు 1 మార్క్ క్వశ్చన్ కింద 5x + 3y = 190. అలాగే 5th క్వశ్చన్ అండి, ఫార్మ్ ఏ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ గివెన్ ఇన్ఫర్మేషన్. ద కోచ్ ఆఫ్ ఏ క్రికెట్ టీమ్ బైస్ 7 బ్యాట్స్ అండ్ 6 బాల్స్ అండి. ఎంత కాస్ట్ అంటే 3800 రూపీస్. లేటర్ షీ బైస్ 3 బ్యాట్స్ అండ్ 5 బాల్స్ 1750 రూపీస్ అండి. ఇక్కడ మనకి సొల్యూషన్ పైన రాసినట్టే రాయాలి. దట్ ద కాస్ట్ ఆఫ్ 1 బ్యాట్ కాస్ట్ ఎక్స్ అనుకుంటే, అలాగే దట్ ద కాస్ట్ ఆఫ్ 1 బాల్ కాస్ట్ వై అనుకుంటే మనకి ద 7 బ్యాట్స్ కాబట్టి 7 × x + 6 × y అండి. 3800 రూపీస్. లెట్ ద కాస్ట్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ 1 బ్యాట్ అండి. 1 బ్యాట్ ఎక్స్ అయితే ద కాస్ట్ ఆఫ్ 1 బాల్ అండి. వై అయితే మనకి 7 బ్యాట్స్ ప్లస్ 6 బాల్స్ అండి. 3800 అంటే 7 × x + 6 × y = 3800. అలాగే మనకి 3 బ్యాట్స్ ప్లస్ 5 బాల్స్ అండి. 1750 అంటే మనకి 3 × x + 5 × y = 1750. ఇది మనకి మన లీనియర్ ఈక్వేషన్ ఫామ్లో రాస్తే సరిపోతుందండి. ఇది 3800. అలాగే 3x + 5 = 1750 అండి. 6 అండి, మ్యాచ్ ద ఫాలోయింగ్. మామూలుగా అయితే ఇక్కడ ఈక్వేషన్ ఇచ్చాడు, ఇక్కడ సొల్యూషన్ ఇచ్చాడండి. మనం మ్యాచ్ చేయాలి. ఇక్కడ మనకి సొల్యూషన్ అవుతుందో లేదో ఒకసారి చూసుకుంటే సరిపోతుందండి. ఫస్ట్ ఏంటంటే x + y = 5 ఇచ్చాడు మనకి. ఇక్కడ అంటే x వాల్యూ ఇక్కడ మనం ఆప్షన్ చూసుకుంటే x = 1 ప్లస్ y = 4 తీసుకుంటే ఇక్కడ 5కి ఈక్వల్ అవుతుందండి. అంటే మనకి ఇక్కడ 5 = 5 అవుతుంది కాబట్టి ఇక్కడ Q అవుతుంది మ్యాచ్ ద ఫాలోయింగ్లో. అలాగే 2x - y = 9 అవ్వాలి. అంటే ఇక్కడ x = 5 తీసుకుంటే 2 × 5 - 1 అండి. అంటే ఎంత అవుతుందంటే 10 - 1 9 = 9 అవుతుంది. కాబట్టి మనకు ఆప్షన్లో అలాగే x - y = 0 అండి. ఇంకా మిగిలింది ఆప్షన్ కాబట్టి 3 - 3 ఏమవుతుందంటే 0 అవుతుందండి. కాబట్టి ఇక్కడ CP అండి. అంటే మనకి ఏ ఒకసారి చెక్ చేసుకోవాలి. AR ఇక్కడ AR అండి. BQ ఇక్కడ ఇక్కడ BP వచ్చింది, ఇది కాదు. అలాగే AP ఇది BQ ఇది తప్పే. అలాగే AQ అండి. A అనేది Q కరెక్టే. అలాగే B అనేది R. అలాగే C అనేది P. ఈ ఆప్షను ఇది చూసుకుంటే AR BQ అండి. ఇది ఇక్కడ వరకు కరెక్టే. మనకి CP ఇది కూడా ఇది Q ఇచ్చింది, Q ఇచ్చాడు. B అనేది ఇక్కడ మనకి R కాబట్టి B అనేది R, ఇక్కడ Q ఇచ్చాడు కాబట్టి ఆప్షన్ C అండి కరెక్ట్. అండి, ఇఫ్ ద గివెన్ లీనియర్ ఈక్వేషన్ ఈజ్ 2x + 3y - 8 = 0, సెలెక్ట్ అనదర్ లీనియర్ ఈక్వేషన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ సచ్ దట్ ద జామెట్రికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద పెయిర్ సో ఫార్మ్డ్ ఈజ్ కోఇన్సిడెంట్ లైన్స్ అండి. అంటే మనకి ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, ఇంకొక ఈక్వేషన్ మనకి 2 ఈక్వేషన్స్ లీనియర్ ఈక్వేషన్స్ ఉంటాయి. 2 లీనియర్ ఈక్వేషన్స్ మనకి అంటే కోఇన్సిడెంట్ లైన్స్ అవుతే ఇంకొక ఈక్వేషన్ ఏంటని అడుగుతున్నాడండి. మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చాడు 2x + 3y - 8 = 0. అంటే ఈ ఈక్వేషన్లో ఇంకొక ఈక్వేషన్ ఉంటే మనకి కోఇన్సిడెంట్ కండిషన్స్ అండి. మామూలుగా అయితే మనం A1/A2 అలాగే B1/B2
అలాగే C1/C2 ఫైండ్ అవుట్ చేస్తాం. మనకి కండిషన్స్ అండి A1/A2 = B1/B2 అయితే ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయి. A1/A2 = B1/B2 నాట్ ఈక్వల్ టు C1/C2 అంటే ప్యారలల్ లైన్స్ అవుతాయి. అలాగే 3 ఈక్వల్ అయితే మనకి కోఇన్సిడెంట్ లైన్స్ అవుతాయండి. అంటే 3 ఈక్వల్ అయితే A1/A2 = B1/B2 = C1/C2 అయితే మనకి కోఇన్సిడెంట్ లైన్స్ అవుతాయి. కోఇన్సిడెంట్ అండి, కోఇన్సిడెంట్ లైన్స్ కండిషన్ ఇది. మనకి ఇంకొక ఈక్వేషన్ మామూలుగా తీసుకుంటే A1/A2 1/2 వస్తుంది. ఇక్కడ కూడా 1/2 వస్తుంది. ఇక్కడ మాత్రం -8/12 అంటే మనకి 2/6 అవుతుందండి. అంటే మన 3 ఈక్వల్గా ఉండాలి. అంటే A1/A2 B1/B2 C1/C2 ఈక్వల్గా ఉండాలి. కాకపోతే ఇక్కడ రావట్లేదు. అలాగే ఇది చూద్దామండి 1/2. అలాగే ఇక్కడ కూడా 1/2. ఇక్కడ కూడా ఏమవుతుందంటే -8/-16 కాబట్టి 1/2 అవుతుంది. ఇది మనకి సరిపోతుందండి A1/A2 B1/B2 C1/C2. ఇక్కడేమో ఇక్కడ వరకు సరిపోతుంది. ఇక్కడ A1/A2 అండి అంటే 2/3. ఇది అసలు సరిపోదు. అలాగే ఇది కూడా అంతే అండి. A1/A2 అంటే మనకి 1/3, ఇక్కడ 3/4 వస్తుంది. కాబట్టి మనకి మనకు A1/A2 B1/B2 కంపేర్ చేసుకుంటే 4x + 3y - 16 = 0 అండి. అంటే A1/A2 ఫైండ్ అవుట్ చేస్తే 2/4, ఇక్కడ A1/A2 అంటే 1/2 అండి. అలాగే B1/B2 ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఇక్కడ 3/6 అంటే 1/2. అలాగే C1/C2 ఫైండ్ అవుట్ చేస్తే -8/-16 అండి. మైనస్ క్యాన్సిల్ అయితే 1/2 అండి. అంటే A1/A2 = B1/B2 = C1/C2. కాబట్టి A1/A2 = B1/B2 = C1/C2 అండి. కాబట్టి మనకు ఆప్షన్లో ఇంకొక లైన్ ఈక్వేషన్ అండి, ఇది బి అనేది కరెక్ట్. ఇవి అసర్షన్ రీజన్ దానికి సంబంధించి క్వశ్చన్స్ అండి. ఒకసారి మనకి మామూలుగా అయితే పాలినామియల్స్లో ఇస్తున్నాడండి ఎక్కువగా. మనకి పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ కూడా ఇవ్వచ్చు, ఎక్కడైనా ఇవ్వచ్చు మనకి అసర్షన్ రీజన్కి సంబంధించి. ఇక్కడ మనకి అసర్షన్ ఇస్తాడు, రీజన్ ఇస్తాడు. మనకి కింద ఆప్షన్స్ ఇస్తాడండి. ఏవి ట్రూ అని మనకి ఇలా ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. ద పెయిర్ ఆఫ్ లైన్స్ 2x - 3y = 1 అండ్ 3x + y = 7 అండి ఆర్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. అలాగే ద పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ A1x + B1y + C1 = 0 అండ్ A2x + B2y + C2 = 0 ఆర్ ఇంటర్సెక్టింగ్ అండి. ఇంటర్సెక్టింగ్ లైన్స్ అయితే మన కండిషన్ ఇదే కండిషన్ అండి. A1/A2 నాట్ ఈక్వల్ టు B1/B2 అయితే మనకి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయి. మనకి ఇవి ఇంటర్సెక్టింగ్ లైన్స్ కాదా ఒకసారి చూద్దాం. ఇది మాత్రం ట్రూ అండి, బి అనేది మనకు ట్రూ. ఇక్కడ మనకి 2 ఈక్వేషన్స్ ఇచ్చాడు. 2x - 3y = 1 -1 = 0 అని రాసేద్దాం. -1 = 0, 3x + y - 7 = 0 అండి. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేద్దామంటే A1/A2 ఫైండ్ అవుట్ చేద్దామండి. A1/A2 అంటే 2/3 అవుతుంది. ఇక్కడ B1/B2 అంటే -3/1 అవుతుంది. కాబట్టి ఇక్కడ A1/A2 నాట్ ఈక్వల్ టు B1/B2 అండి. కాబట్టి ఇవి ఏమవుతాయంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయి. ఇంటర్సెక్టింగ్ లైన్స్ అండి. కాబట్టి మనకి ఇది కూడా రైట్ అండి. ఇచ్చిన 2 లైన్స్ ఇంటర్సెక్టింగ్ లైన్సే. మనం A1/A2 B1/B2 ఫైండ్ అవుట్ చేస్తే నాట్ ఈక్వల్ టు వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఈ 2 ట్రూ అండి. ఇక్కడ మనం చూద్దాం ఆప్షన్స్లో. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ ట్రూ, రీజన్ ఈజ్ సపోర్టింగ్ ద అసర్షన్. అంటే మనకి దీన్ని బట్టే కదండి ఇది మనం చేసాం. కాబట్టి రీజన్ ఈజ్ సపోర్టింగ్ అసర్షన్ అండి. అంటే మనకి ఇది ఆప్షన్ రైట్ అవ్వచ్చు. అలాగే బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ ట్రూ, రీజన్ ఈజ్ నాట్ సపోర్టింగ్ అసర్షన్ అండి. అంటే రీజన్ నాట్ సపోర్టింగ్ అన్నాడు కాబట్టి ఇది ఏమవుతుందంటే ఫాల్స్ అవుతుంది బి అనేది. అసర్షన్ ఈజ్ ట్రూ అన్నాడు బట్ రీజన్ ఈజ్ ఫాల్స్ అన్నాడు. అంటే రీజన్ ఫాల్స్ అన్నాడండి, రీజన్ ట్రూయే, ఇది కూడా కాదు. అసర్షన్ ఈజ్ ఫాల్స్ అన్నాడు, అసర్షన్ ఫాల్స్ కాదు, ట్రూ అండి. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ మనకి బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ ట్రూ, రీజన్ ఈజ్ సపోర్టింగ్ ద అసర్షన్ అండి. కాబట్టి మనకి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అండి. మనకి ఒకసారి చెక్ చేసుకోవాలి, రెండు చెక్ చేసుకుని మన ఆప్షన్స్ బట్టి మనం
ఇది చేయాలండి. ఇది కొద్ది మనకి డిఫికల్ట్గానే ఉంటుంది ఇలా క్వశ్చన్ ఇస్తే. కాబట్టి సబ్జెక్టు మనం 1 మార్క్ క్వశ్చన్ చేసేటప్పుడు కొద్దిగా సబ్జెక్ట్ నేర్చుకుంటే 1 మార్క్ క్వశ్చన్ అటెంప్ట్ చేయగలుగుతామండి. ఇది క్వశ్చన్ నెంబర్ 9 అండి. ఇఫ్ a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ ద పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అండి, దెన్ మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇక్కడ మనకి ఇక్కడ కండిషన్స్ ఇచ్చాడండి, ఏవి ప్యారలల్ లైన్స్ అవుతాయి, ఏవి కోఇన్సిడెంట్లు అవుతాయి, ఏవి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయి అనేది మనకి ఆల్రెడీ తెలుసు. మనం 2 ఈక్వేషన్స్ ఇస్తే మనకి ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేస్తామంటే a1/a2 b1/b2 ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 అయితే ఇక్కడ మనకి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయండి. కాబట్టి ఆప్షన్ 3. అలాగే a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2 అయితే ప్యారలల్ లైన్స్ అవుతాయి. అలాగే a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ ఈక్వల్ టు c1/c2 అయితే కోఇన్సిడెంట్ లైన్స్ అవుతాయండి. ఈ కండిషన్ మనం నేర్చుకున్నదే. ఇప్పుడు మనం చెక్ చేసుకుని మనం చూద్దాం. అంటే a3 రావాలి. a3 ఉన్న ఆప్షన్ ఒకసారి చూద్దామండి. a3 ఉన్నాయి, 2 ఉన్నాయి. అలాగే b1 రావాలి, b2 ఉంది, ఇక్కడ b1 ఇక్కడ ఉంది. కాబట్టి ఆప్షన్ b కరెక్ట్ అండి. అంటే a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 అయితే ఇంటర్సెక్టింగ్ లైన్స్, a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2 అయితే ప్యారలల్ లైన్స్, అలాగే a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ ఈక్వల్ టు c1/c2 అయితే కోఇన్సిడెంట్ లైన్స్ అండి. ఇది కండిషన్స్ మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. అసర్షన్ ద సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ 3x ప్లస్ 4y మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ 4x ప్లస్ 3y ప్లస్ మైనస్ 18 ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ కన్సిస్టెంట్ అండి. అలాగే రీజన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ద పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ టు 0 ఇన్కన్సిస్టెంట్ అండి. ఇక్కడ a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2 అండి. ఇక్కడ మామూలుగా అయితే మనకి a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2 అయితే మనకి ప్యారలల్ లైన్స్ అవుతాయండి, ప్యారలల్ లైన్స్. కాబట్టి సొల్యూషన్ వచ్చి ఇన్కన్సిస్టెంట్ అవుతుంది. కాబట్టి ఇది మనకి రీజన్ కరెక్టేనండి. అలాగే మనం ఇది ఒకసారి 2 ఈక్వేషన్స్ సాల్వ్ a1/a2 ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే 3/4 ఈక్వల్ టు 4/3, ఇక్కడ -8/-18 అండి. అంటే ఏది ఈక్వల్ కావట్లేదండి. ఇక్కడ మామూలుగా అయితే 4 రోజులు 8, 9 రోజులు 18, 4/9 అండి. ఇక్కడ ఏది ఈక్వల్ కావట్లేదు. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే నాట్ ఈక్వల్ టు వస్తుంది. ఇది ఇన్కన్సిస్టెంట్ ఇచ్చాడు. ఇన్కన్సిస్టెంట్ అంటే మామూలుగా అయితే ఇది ఒకటే నాట్ ఈక్వల్ టు అవ్వాలి, ఇది ఈక్వల్ టు అవ్వాలి, ప్యారలల్ లైన్స్ మాత్రం అవ్వాలండి. కాబట్టి ఇది రాంగ్, అసర్షన్ రాంగ్ అండి. ఈ రెండిట్లోనూ ట్రూ అని ఇచ్చాడు. ఇక్కడ అసర్షన్ ఫాల్స్ ఉన్నది మనకి డి మాత్రమేనండి. రీజన్ ఈజ్ ట్రూ, రీజన్ కరెక్టేనండి. ఇది ప్యారలల్ లైన్స్ అయితే ఇన్కన్సిస్టెంట్ అవుతుంది. కాబట్టి మనకి ఆప్షన్ డి అండి. క్వశ్చన్ అండి, మనకి అసర్షన్ వచ్చి ద పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ 5x మైనస్ 4y ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ 9x ప్లస్ 3y ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0 యాజ్ ఏ యూనిక్ సొల్యూషన్ అండి. అలాగే రీజన్ వచ్చి ద పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ టు 0, a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ టు 0 యాజ్ ఏ యూనిక్ సొల్యూషన్ అండి. a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2. మామూలుగా అయితే ఇక్కడ యూనిక్ సొల్యూషన్ అయితే a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 కరెక్ట్ అండి, ఇది ట్రూ. అలాగే మనం పైది ఒకసారి చూద్దాం. 5x మైనస్ 4y ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0, అలాగే 9x ప్లస్ 3y ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. ఇక్కడ a1/a2 ఫైండ్ అవుట్ చేద్దాం. a1/a2 అంటే 5/9 అవుతుంది. ఇక్కడ b1/b2 అంటే -4/3 అవుతుంది. ఇక్కడ c1/c2 అంటే 8/12 అవుతుందండి. కాబట్టి ఇక్కడ నాట్ ఈక్వల్ టు వస్తుంది. అంటే a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 వస్తుంది. కాబట్టి ఏమవుతుందంటే ఇది యూనిక్ సొల్యూషన్ అవుతుందండి. యూనిక్ సొల్యూషన్ కరెక్టేనండి ఇది. అంటే అసర్షన్ రీజన్ ట్రూ అండి. 2 ట్రూ ఉన్నాయి, ఒకసారి చూద్దాం. ఈ 2 ట్రూ ఉన్నాయి ఏబీలు అండి. కాకపోతే ఇక్కడ రీజన్ ఈజ్ సపోర్టింగ్ ద అసర్షన్ అన్నాడు. అంటే రీజన్ సపోర్ట్ చేస్తుంది, ఇది అవుతేనే ఇది అవుతుందండి. కాబట్టి రీజన్ ఈజ్ నాట్ సపోర్టింగ్ అన్నాడు. కాబట్టి ఇది కరెక్ట్ కాదండి, బి. ఏ మాత్రమే కరెక్ట్, ఆన్సర్ ఏ అవుతుంది.
12దండి, ఇఫ్ a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2 అండి, దెన్ ద గ్రాఫ్ ఆఫ్ a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ టు 0, a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. ఇక్కడ మనకి a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 అయితే మనకి ప్యారలల్ లైన్స్ వస్తాయండి. ప్యారలల్ లైన్స్ ఉన్నది ఆప్షను. మనకి ఎక్కువగా ఈ కండిషన్స్ మీద అడుగుతాడండి క్వశ్చను. దీంట్లో మనకి ఎక్కువగా మీరు గమనించి చూస్తే 11 క్వశ్చన్స్ అన్నీ కండిషన్స్ మీద ఉన్నాయి. ఈ కండిషన్స్ ఒకటి గుర్తుపెట్టుకోవడం బాగానండి. a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 అయితే ఏమవుతాయంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయి. ఇంటర్సెక్టింగ్ అండి. ఇంటర్సెక్టింగ్ లైన్స్. అలాగే ఇక్కడ a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2 అయితే ప్యారలల్ అండి. ప్యారలల్ లైన్స్ అవుతాయి. ఇక్కడ 3 ఈక్వల్ అయితే కోఇన్సిడెంట్ లైన్స్ అవుతాయి. b1/b2 ఈజ్ ఈక్వల్ టు c1/c2 అయితే కోఇన్సిడెంట్ అండి. కోఇన్సిడెంట్ లైన్స్ అవుతాయి. ఈ 3 కండిషన్స్ మీదే ఎక్కువ మనకు ఉంటుంది. ఇది గుర్తుంచుకోవాలి. a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 అయితే ఇంటర్సెక్టింగ్ లైన్స్ అండి. ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే ఇది. అలాగే ప్యారలల్ లైన్స్ అంటే ఇదండి. ఇక్కడ ఈక్వల్టీ అయితే కోఇన్సిడెంట్ లైన్స్ 3ది సి. కాబట్టి మనకి ప్యారలల్ లైన్స్ కాబట్టి కండిషను 13 అండి. ఇక్కడేమో అసర్షన్ ఏమో పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ x ప్లస్ 2y ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ 2x ప్లస్ 4y ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0 అవి ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ అండి. అలాగే రీజన్ అంటే పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ టు 0, a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ టు 0 హ్యావ్ నో సొల్యూషన్ అండి. ఇక్కడ a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2 అండి. ఇక్కడ మనకి ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ అంటే కోఇన్సిడెంట్ లైన్స్ అయినప్పుడు మాత్రమే ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయండి. కోఇన్సిడెంట్ లైన్స్ అంటే a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ ఈక్వల్ టు c1/c2 అండి. ఇక్కడ మనకి ఈక్వేషన్స్ ఏమి ఇచ్చాడంటే x ప్లస్ 2y ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0 ఇచ్చాడు. అలాగే 2x ప్లస్ 4y ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0 ఇచ్చాడు. ఇప్పుడు మనం a1/a2 ఫైండ్ అవుట్ చేద్దాం. a1/a2 అంటే ఇక్కడ 1/2, ఇక్కడ b1/b2 అంటే ఇక్కడ 2/4 అంటే 1/2, ఇక్కడ c1/c2 అంటే 5/10 అండి. 5/10 అంటే 1/2. కాబట్టి మనకి ఇక్కడ కండిషన్ ఏంటంటే a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 c1/c2 అవుతుందండి. కాబట్టి ఇక్కడ ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. కానీ కోఇన్సిడెంట్ లైన్స్ అండి. ఇది కోఇన్సిడెంట్ లైన్స్. అలాగే ఇక్కడ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ 2 ఈక్వేషన్స్ ఇచ్చాడు. a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ టు 0, a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ టు 0 హ్యావ్ నో సొల్యూషన్ అన్నాడు. నో సొల్యూషన్ అంటే ప్యారలల్ లైన్స్ కండిషన్ అండి. ఇది ప్యారలల్ లైన్స్ కండిషన్ కరెక్టేనండి. ఇది ట్రూయే కాబట్టి 2 ట్రూ అనేది ఒకసారి చూద్దామండి. ఇక్కడ మనకి 2 ట్రూ అనేది. రీజన్ ఈజ్ సపోర్టింగ్ ద అసర్షన్ అన్నాడు. అంటే ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ఉంటేనే సపోర్ట్ అయినట్టు. ఇక్కడ ప్యారలల్ లైన్స్ ఇచ్చాడు. రీజన్ ఈజ్ నాట్ సపోర్టింగ్ ద అసర్షన్ అండి. కాబట్టి మనకి బి అనే ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. బోత్ ట్రూ. కాబట్టి రీజన్ నాట్ సపోర్టింగ్ ద అసర్షన్ అండి. కాబట్టి ఇక్కడ ఇది సపోర్ట్ చేయదండి. ఇది ప్యారలల్ లైన్స్ కండిషను, ఇదేమో మనకి కోఇన్సిడెంట్ లైన్ కండిషను. కాబట్టి బి అనేది ఇక్కడ రీజన్ అనేది అసర్షన్ని సపోర్ట్ చేయదు. కాబట్టి ఇది బి మనకి ఆప్షన్ వచ్చి బి ఆప్షన్ ఆన్సర్. ఇదండి 1 మార్క్ క్వశ్చన్కి సంబంధించి క్వశ్చన్స్. ఇక్కడ మనకి అసర్షన్ రీజన్ మీద ఎక్కువ క్వశ్చన్స్ వచ్చినాయి. అలాగే మనకి అంటే ఒక లీనియర్ ఈక్వేషన్ తయారు చేయడం అంటే మనకి అంటే వాటర్ ప్రాబ్లం ఇచ్చి లీనియర్ ఈక్వేషన్ తయారు చేయడం దాని మీద ఎక్కువ అడుగుతున్నాడు. ఇది మనకి 1 మార్కు సంబంధించి. వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.